నమస్తే, వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. ఈరోజు మన ఏరియాలో క్యారెట్ హల్వా టేస్ట్గా ఎలా చేయాలో ఈరోజు నేను చూపించబోతున్నానండి. నేను ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను. ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు, ఎలాచులు, పాలు, నెయ్యి, బెల్లం. ముందుగా క్యారెట్కి నీట్గా కడుక్కొని ఇలాగా నైస్గా తురుముకోవాలి. క్యారెట్ ఇలాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగేసి బాగా పెట్టుకున్నాను. బాగా వేడయింది. నేను దీంట్లో కొంచెం నెయ్యి పోసుకుంటున్నాను, 1 గంట నెయ్యి. నేను ఇంకో గంట నెయ్యి కూడా పోసుకుంటున్నాను. పోసుకునేది వేడైపోయింది. నేను జీడిపప్పు, బాదం పప్పు వేసానండి. జీడిపప్పు కొంచెం వేయించుకుంటే కిస్మిస్ వేస్తున్నానండి. దూరగా ఉడికిపోయినవి. అదే నెయ్యిలో క్యారెట్ తురుముకున్న వేస్తున్నాను. ఈ సన్న మంటలో పెట్టి బాగా ఉడికించుకోవాలి, మెత్తగా వచ్చేలాగా. మనకి కొద్దిగా నెయ్యి సరిపోకుండా కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీడియంలోనే ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. పది యాలకులు వేసుకొని చిన్న రోల్లో దంచుకుంటాను. ఇదంతా మిక్సీ గిన్నెలో రాదు కాబట్టి నేను చిన్న రోల్లో దంచుకుంటున్నాను. నేను పోసిన నెయ్యి సరిపోలేదండి, ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటాను. ఒక స్పూన్ మందం మళ్ళీ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఈ క్యారెట్ లో సిమ్లో పెట్టి ఒక 20 నిమిషాలు ఉడకనియాలి. అప్పుడు 20 నిమిషాల తర్వాత బాగా మెత్తగా వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ ఒక 20 నిమిషాలు క్యారెట్ సన్న మంటలు వేసి ఉడకబెట్టుకున్నాను. మెత్తగా ఉడికిపోయింది, పచ్చివాసన కూడా లేదు. ఒక హాఫ్ లీటర్ పాలకి నేను ఇక్కడ లైట్గా మరగబెట్టుకొని క్యారెట్లో పోస్తున్నాను. ఒక 10-15 నిమిషాలు క్యారెట్లో ఈ పాలు బాగా ఉడికిపోవాలి. ఈ పాలతో ఇంకా బాగా మెత్తగా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాము. మధ్య మధ్యలో కింద మాడిపోకుండా నీట్గా కలబెట్టుకోవాలి. కలబెట్టుకుంటే అన్ని బాగా మెత్తగా ఉడికిపోతుంది. నేను ఒక 20 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. మూత తీసి కలబెట్టుకుంటున్నాను.
పాలంతా బాగా మరిగిపోయినాయి, దీంట్లో బాగా మెత్తగా ఉడికిపోయింది. హల్వా ఇప్పుడు మంచి నీట్గా రెడీ అవుతుంది. నేనైతే హాఫ్ కేజీ క్యారెట్కి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. నేనైతే 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. మీకు కావాలంటే ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. మాకైతే సరిపడిన స్వీట్ తీసుకున్నాను. అందరు షుగర్ వేస్తారండి, నేను షుగర్ ఎందుకు యాడ్ చేయట్లేదంటే బెల్లం వేస్తే బాగుంటుందండి, అందుగురించి నేను షుగర్ యాడ్ చేయట్లేదు. షుగర్ తినే బదులు బెల్లం తినండి, చాలా బాగుంటుంది టేస్ట్గా. బెల్లం వేసి బాగా కలబెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి మీడియంలో ఉంచాలి. అప్పుడప్పుడు కలబెడుతూనే ఉండాలి. అప్పుడప్పుడు కలబెడితే బాగుంటుంది, కింద మాడకుండా ఉంటుంది. ఈ 20 నిమిషాల తర్వాత క్యారెట్ హల్వా ఇలాగ వచ్చేసింది, బాగా మెత్తగా ఉడికిపోయింది. కొంచెం అలాచి పౌడర్ వేసుకుంటున్నాను, రోల్లో దంచుకున్నాను కాబట్టి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ వేసుకుంటున్నాను. కలబెట్టుకున్న తర్వాత ఎంత బాగుందో. క్యారెట్ హల్వా రెడీ. రుచికరమైన నెయ్యితో చేసిన, బెల్లంతో చేసిన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చూస్తుంటే ఊరిపోతుంది క్యారెట్ హల్వా. మీరు కూడా ఇలాగా రుచిగా టేస్ట్గా చేసుకొని తినండి. నెయ్యి వేసి అలా దాంట్లో యాడ్ చేసుకొచ్చుకుంటాం.